ఒక ఆవు అడవిలో గడ్డి మేస్తోంది. దాన్ని చూసి ఓ పులి తరమడం మొదలుపెట్టింది. ప్రాణభయంతో చాలా వేగంగా పరుగు పెడుతున్న ఆ ఆవు ఆ పులి బారి నుంచి తప్పించుకోవడానికి నీళ్లు చాలా తక్కువగా, బురద బాగా చిక్కగా ఉన్న ఓ చెరువులోకి దూకేసింది. ఆ మరుక్షణమే ఆవును తరుముకుంటూ వస్తున్న పులి కూడా ఆ వేగంలో ఆవుని పట్టుకోవాలన్న కసితో అదే చెరువులోకి బురదలో దూకేసింది. ఎన్నాళ్ల నుంచో నీళ్లు లేక చిక్కటి బురద ఉన్న ఆ చెరువులోంచి బయటపడ్డం వాటి వల్ల కాలేదు. ఆ పులి ఆవుపైకి పంజా విసరాలని శత విధాలా ప్రయత్నించి ఆ బురదలోంచి కాళ్లు కొంచెం కూడా కదల్లేక, దాని మీదకి ఎగిరి దూకలేక ప్రయత్నించి నీరసపడి నిస్సహాయురాలైంది. అప్పుడా ఆవు పులిని చూసి జాలిగా, నీకు యజమానెవరైనా ఉన్నారా అని అడిగింది. పులికి ఒళ్ళు మండిపోయింది. ఏం వాగుతున్నావు? ఈ అడవికి నేనే ఒక యజమానిని. ఈ అడవిలో అణువణువు నాది. ఇదంతా నాది, నా ఆస్తి. నేనే ఒక యజమానిని. నాకు ఒక యజమాని అంటే రాడాకోలంగుందా అని గర్వంగా గద్దించింది. అప్పుడు ఆవు, నువ్వీ అడవికి రాజువే కావచ్చు, కాని ఇప్పుడు నిన్ను నువ్వే రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా, అందుకని అడుగుతున్నాను. బాగా గుర్తు తెచ్చుకో, ఎవరైనా ఉన్నారా నీకన్నా తెలివిగలవాళ్లు, నీకన్నా బలం ఉన్నవాళ్లు అన్నది. దానికా పులి, ఏంటి, ఈ అడవిలో నాకన్నా బలవంతులా, నాకన్నా తెలివిగలవాళ్ళ? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు ఈ అడవి గురించి ఏం తెలియదన్నమాట. ఈ అడవిలో ఏ జీవినైనా నేను కొట్టాలనుకుంటే కొడతాను, చంపాలనుకుంటే చంపుతాను. చాలా మంది వాళ్ళ మనసులో అచ్చం నాలానే ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ నేను మనసులో ఫీల్ అవ్వడం కాదు, నిజంగానే చంపాలనుకుంటే చంపుతాను, నా బలంతో, నా తెలివితో. అర్థమైందా? అందుకే నన్ను చూసి ఈ అడవిలో ప్రతి జీవి వణికి చస్తాయి. ఎందుకంటే వాటికి తెలుసు నా బలం గురించి, నా తెలివి గురించి. నేను వాటిని ఖచ్చితంగా చంపుతానని వాటికి తెలుసు. ఈ అడవికి నేనే రాజునే, రాజునే. అర్థమైందా అన్నది. దానికి ఆవు, అయితే నీకు ఆకలి వేయడం లేదా అని అడిగింది. పులి, ఏ నీకు వేయడం లేదా? వేళాకోళంగుంది అంటే చూడు, ఈ అడవికి రాజునైనా నేనే ఈ బురదలో ఇరుక్కొని కూరుకుపోయి బయటకి రాలేకపోతున్నాను. చూడు, నాకంటే నువ్వు బలహీనురాలివి. బలంలో కానీ తెలివిలో కానీ నా కాలి గోటికి సరిపోవు కదే. నేను నాకున్న బలంతో చాలా రోజులు బ్రతుకుతాను, కానీ నువ్వు అన్ని రోజులు కూడా బ్రతకలేవు. అది నీ పరిస్థితి. రాపటికో ఎల్లుండికో ఆకలితో నువ్వు నా కళ్ళ ముందరే చస్తావు కదే అన్నది. దానికా ఆవు, మిత్రమా, నన్ను నువ్వెంత తక్కువ చేసి అవమానిస్తూ హీనంగా మాట్లాడినా నాకు నీ మీద కోపం రావడం లేదు. నువ్వన్నది నిజమే, నేను నీకన్నా బలహీనురాల్నే. ఇప్పుడు నేను కూడా నన్ను నేను రక్షించుకోలేను. అయితే నా యజమాని, ఆయన కుటుంబమంతా సూర్యాస్తమయమయ్యేసరికి నా కోసం వెతుక్కుంటారు. నేను ఇంటికి చేరకపోతే నాకేమైందో అని ఆందోళన పడతారు. నన్ను ఎవరు ఎక్కడ బంధించారో అని 4 వైపులా నా కోసం వెతుక్కుంటూ చూస్తారు. వాళ్ళిక్కడికి తప్పకుండా వస్తారు. నన్ను ఈ బురద నుంచి పైకి తీసి రక్షిస్తారు, ఇంటికి నన్ను తీసుకువెళ్తారు అని ఎంతో నమ్మకంగా మెల్లగా చెప్పింది. పులి స్తబ్దురాలై విన్నది. ఆవు చెప్పిన మాటల్లో నిజం పులికి చాలా చాలా స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా దిగాలు పడిపోయింది. నాకన్నా బలహీనమైన, నాకన్నా తెలివి తక్కువైన,
ఎందులో చూసినా నాకన్నా ఎంతో తక్కువైన ఒక బలహీనమైన జంతువు ముందు తానిలా నిల్చుంటానని, చివరికొక మామూలు సాధు జంతువైన ఆవు, నన్ను చూసి చూడంగానే దడుచుకునే ఓ ఆవు కూడా నన్ను జాలిగా చూసే స్థితిలో పడతానని ఎన్నడూ అనుకోలేదు. సూర్యాస్తమయం కాగానే ఆవు చెప్పినట్టే దాని యజమాని ఓ 5 మనుషులతో వచ్చి ఆవును చూచి ఆ బురదలో నుంచి పైకి తీయాలని దగ్గరకొచ్చారు. పక్కనే ఉన్న పులిని కూడా చూశారు. నీరసంగా ఉన్న రెండింటినీ చూసి పాపం ఎంతో జాలిగుండె ఉన్న ఆ యజమానికి జాలి కలిగింది. రెండింటినీ బయటికి తీసి రక్షించాలి అనుకున్నారు. అయితే తాళ్లో కర్రలు తీసుకుని ఆ బురద మడుగు దగ్గరకొచ్చి ఆ తాళ్లు తన మీద విసిరేసరికి ఆ వచ్చిన వాళ్లను చూసి పులికి ఒళ్ళు మండిపోయింది. దాని సహజ గుణంతో ఓపికంతా కూడ తీసుకుని అడవి దద్దరిల్లేట్టు గర్జించి వాళ్ల మీదకు ఉరకబోయింది. అప్పుడు ఆవు యజమాని, ఆయన మనుషులు దాన్ని చూసి ఏమాత్రం రెచ్చగొట్టకుండా దానికేసి చూశారు. ఈ పరిస్థితిలో కూడా దీని బుద్ధి మారడం లేదు కదా అని అనుకుని వదిలేశారు. ఆవు మాత్రం తాళ్లతో కర్రలతో దగ్గరకు వెళ్లినా ఏనాడు తన మీద చెయ్యెత్తని, ఒక్కసారి కూడా కర్రతో కొట్టని తన యజమాని మనసు తెలుసు కనుక అది ప్రేమగా తన వాళ్లని చూడగానే ఆనందంగా అరిచింది. పులి వాళ్లను చూస్తోంది. దాని కళ్ల ముందే వాళ్లంతా కలిసి ఆ ఆవును బయటకు తీశారు. దాని వంటి మీద బురదను చూసి ఎంతో బాధపడి సెలయేటి నీళ్లలో నిలబెట్టి దాని ఒళ్లంతా తోమి తోమి శుభ్రంగా కడిగారు. దాని తల మీద, మెడ కింద తమ చేతులతో ప్రేమగా రాశారు. ఆ తర్వాత దాన్ని ఎంతో ప్రేమగా, ఆనందంగా వాళ్లతో తీసుకుని వెళ్లారు. తొలిసారిగా ఆ పులి తనకన్నా అన్ని రకాలుగా బలహీనమైన ప్రాణి మీద ఎందుకో గౌరవంగా చూసింది. జీవితంలో మన అధికారం, మన బలం, మన ఆస్తులే మనల్ని కాపాడతాయి. మనం ఎవర్నీ ఎలా దెబ్బతీసినా, ఎంత అన్యాయం చేసినా ఎవరో ఒకరు మనల్ని ఖచ్చితంగా చూస్తారు అనుకుంటే అది చాలా చాలా పొరపాటు. మన బలాలు, మన తెలివితేటలు, మన లెక్కలు, మన యుక్తులు ఇవేవి మనల్ని కాపాడవు. మన నిర్మల మనస్తత్వం, మనం పంచిన ఆత్మీయత, మన నిస్వార్థం, మన నిజాయితీ, మన చుట్టూ ఉన్నవారి పట్ల మన ప్రేమ, నిజంగా చేసిన సేవ ఇవే మనల్ని రక్షిస్తాయి. అవే మనల్ని కాపాడతాయి. పులి వెళ్లిపోతున్న ఆ ఆవును చూస్తూనే ఉంది. జీవితమంతా తాను ఎలా తన చుట్టూ ఉన్న జీవుల జీవితాల్ని తన దూకుడు బుడ్డితో, తన బలంతో ఎలా చిందరవందర చేసిందో గుర్తొస్తున్నాయి. సృష్టికర్త జీవితంలో ప్రతి జీవికి చివరిదాకా అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు, తన మార్గాన్ని, తన నైజాన్ని మార్చుకోవడానికి. తనను నిజంగా కాపాడేవాళ్లు తన దగ్గరకొచ్చినప్పుడు కూడా తన నైజంతో, తన బలంతో వారి మీదకే దూకిన తన బుద్ధి, తన తత్వం తన కళ్ల ముందు మెదులుతుంటే కాసేపట్లోనే అర్థమైపోయింది. ఆ బురదలో, ఆ నరకంలోంచి తనను కాపాడ్డానికి ఒక్కరు కూడా రారని, ఆ పరిస్థితి తన నైజంతో తానే తెచ్చుకున్నానని. ఆవు వీపు మీద ఆ యజమాని ఎంతో ప్రేమగా తన చేత్తో రాస్తూ నడుస్తున్నాడు. ఎందుకో ఆ ఆవు తనకన్నా ఎంతో తెలివైందని అనిపించింది. ఎంత ఆపదలో పడినా ఆ ఆవుకు తన వాళ్ల మీదున్న నమ్మకాన్ని, నిస్వార్థంగా ప్రేమించే తత్వాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉంది. వచ్చే జన్మలో అయినా తన చుట్టూ ఉన్నవారందరికీ ఉపయోగపడే ఓ ప్రాణిలా పుట్టాలనుకుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.